జానీ మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ఈ మధ్య కాలంలోనే అవార్డు కూడా తీసుకున్నారు. అంటే తమిళంలో అంటే కొన్ని ఇతర భాషల్లో కూడా ఆయన కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాకుండా ఇతర భాషల్లో కూడా ఆయన పలు సినిమాలకైతే మాత్రం కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇంకా తమిళంలో తిరు సినిమా ధనుష్ అందుట్లో నటించారు. ఆ సినిమాకు గాను ఆయనకి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు కూడా రావడం జరిగింది. అయితే ఈయనపై ఇప్పుడు లైంగిక ఆరోపణలు చేశారు. ఆయన కింద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసినటువంటి ఒక మహిళ అంటే ఒక యువతి దాదాపు గతంలో 2017-19 కాలంలో ఆయన కింద అయితే మాత్రం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఆ మహిళ మధ్యప్రదేశ్ కి చెందినటువంటి ఒక యువతి అయితే మాత్రం మైనర్ ఆమె అప్పటికి ఆమె ఆయన కింద కొరియోగ్రాఫర్ గా జాయిన్ అవడం జరిగింది. అయితే ఆమె ఇప్పుడు నన్ను జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడు, 2017లో నాపై అత్యాచారం చేశారు. మరో పక్క ఒక ఈవెంట్ కోసం ముంబై వెళ్తే అక్కడ ముంబై హోటల్లో కూడా నాపై అత్యాచారం చేశారు. అలా హైదరాబాదు అలాగే తన ఇంటి దగ్గర నార్సింగ్ లో కూడా ఆయన అత్యాచారం చేశాడని చెప్పేసి ఆ మహిళ అయితే మాత్రం పోలీసులు కంప్లైంట్లు అయితే మాత్రం ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు అయితే మాత్రం మొత్తానికి నార్సింగ్ పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేశారు. ఆ కేసును అయితే మాత్రం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆమె వైద్య పరీక్షలకు కూడా పంపించారు. మరో పక్క రిపోర్ట్ అయితే మాత్రం తీసుకున్నారు. ఈ పోలీసులు అయితే మాత్రం చర్యలు కొనసాగిస్తున్న తరుణంలో ఆయనపై వచ్చినటువంటి అభియోగాలు ఏంటి, ఆయన ఏంటి అంటే ఒక చలనచిత్ర పరిశ్రమలో సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి దారుణాలు జరుగుతాయా? కాబట్టి జరుగుతాయని చెప్తుంటారు కానీ బయటకు వచ్చేయే కొన్ని, వెలుగులోకి వచ్చేయే కొన్ని, వెలుగులోకి రాని చాలా ఉంటాయని చెప్తున్నారు. కొంచెం కొరియోగ్రాఫర్ జానీకి అయితే మాత్రం ఇప్పుడు అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా వస్తున్నటువంటి తరుణంలో అటు కొరియోగ్రాఫ్ అసోసియేషన్ ఒకటైతే ఉంది. ఆ అసోసియేషన్ లో కార్డు ఉన్న వాళ్ళకే సినిమాలో అవకాశాలు, అలాగే డ్యాన్స్ వచ్చే రికార్డు అయితే ఉండాలి కంపల్సరిగా. కార్డు లేని కొరియోగ్రాఫర్లు అవ్వచ్చు, డాన్సర్లు అవ్వచ్చు, అవకాశాలు అయితే మాత్రం ఇచ్చే పరిస్థితి ఉండదు. కొంతమంది కార్డు లేని వాళ్ళు అంటే వాళ్ళకున్నటువంటి పలుకుబడి పరిచయాలతో అయితే మాత్రం సినిమాలో ప్రవేశిస్తుండటం, వాళ్ళ అవకాశాలు సద్వినియోగం చేస్తుండటం తోటి కార్డులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి ఆ కొరియోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జానీ మాస్టర్ అయితే మాత్రం వాళ్ళ తరఫున పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో గిట్టని వాళ్ళు ఎవరన్నా జానీ మాస్టర్ పై చేశారా? గిట్టని వాళ్ళు చేసినా సరే ఇది అత్యాచారం కింద కేసు, అంటే ఆమెను రేప్ చేశారని చెప్పేసి ఆమె ఆ యువత అయితే మాత్రం మైనర్ బాలిక, అది మైనర్ బాలిక, మైనర్ అప్పటికే మైనర్ కాబట్టి ఆమె వయసు అవ్వచ్చు, లేకపోతే అప్పుడు జానీ మాస్టర్ ఎవరైనా సరే ఆమె ప్రోద్బలంతో చేసినా సరే అది తప్పే అవుతుంది. కాబట్టి చాలా శిక్ష కూడా కఠినంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా మైనర్లపై ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పేసి ఎక్కువగా శిక్షలు కూడా కఠినంగా అమలు చేయాలని చెప్పేసి ఒక పక్క మహిళా సంఘాలు, మరో పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అంశాలపై కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నాయి. మరి కాబట్టి ఆమె ఆ యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే మాత్రం పోలీసులు చాలా లోతుగా కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరో పక్క ఆయనపై గిట్టని వాళ్ళు ఏమన్నా చేశారా అంటే చేసినా సరే కానీ అక్కడ ఒక మహిళ ఆరోపించినటువంటి ఆరోపణల నేపథ్యంలో కేసు అయితే మాత్రం బలంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే అంటే జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ మరో పక్క గత ఎన్నికల్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి ఎక్కువగా ప్రచారం చేసి కొంచెం ఆయన ఒక సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉంటుంటే జనసేన పార్టీ కూడా ఒక జానీపై, కొరియోగ్రాఫర్ జానీపై అయితే మాత్రం కొంచెం వేటు వేసింది. అంటే నువ్వు పార్టీ కార్యక్రమాలు అవ్వచ్చు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలపై కూడా వేటు వేసింది. అంటే ఆరోపణలు ఒక మహిళ అయితే మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టకుండానే ఈ ఆరోపణలు అయితే మాత్రం చేయరు. కాబట్టి మహిళలు ఆరోపణలు చేసిన మరుక్షణమే ఈ చర్యలకైతే మాత్రం జనసేన పార్టీ ఉపక్రమించడం, అటు తెలుగుదేశం పార్టీ కూడా ఉపక్రమించడం ఏదైతే ఉందో అది అని చాలా మంది మిగిలినటువంటి పార్టీలు కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా ఉంటాయి కొన్ని చర్యలు అయితే మాత్రం. గతంలో మనం చూసాం వైసీపీలో చాలా మంది నాయకులు ఉన్నారు. గోరెంట్ల మాధవ్ ఆయన ఒక ఎంపీగా ఉండి ఎలాంటి కార్యక్రమాలు చేశారు. అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు వ్యవహరించినటువంటి విధానం అవ్వచ్చు. అలాగే అవంతి శ్రీనివాస్ మంత్రిగా ఉండి ఆయన ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారో, ఒక మహిళని గంటొస్తావా అనే విధంగా, లేకపోతే వచ్చి వెళ్ళరాదా అనేటువంటి ఆరోపణలు. అలాగే అంబటి రాంబాబు మసాజ్ కోసం ఆయన పిలిచినటువంటి, అలాగే విజయసాయి రెడ్డి, ఇలా చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి. దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఎపిసోడ్ అయితే కుంపాలుగా ఎన్ని ఎపిసోడ్లు అయ్యాయో మనం చూసాం. కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు అయితే మాత్రం లేవు.
పార్టీ కంటిన్యూ అవుతున్నారు, పదవుల్లో కంటిన్యూ అవుతున్నారు, ఎక్కడా కూడా సస్పెన్షన్ వేటు కానీ వేసినటువంటి దాఖలాలు. మొత్తానికి ఇప్పుడు అంటే ఒక హుందాతనంగా పార్టీలో వ్యవహరించవచ్చు, పార్టీ నిబద్ధత అవ్వచ్చు. ఎవరైనా సరే ఇప్పుడు పార్టీలో అధికారంకి వచ్చారంటే అందరూ కూడా పార్టీల వైపు చూస్తుంటారు, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ పార్టీ నిర్ణయం మంచిదా చెడ్డదా అనేది కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ నిర్ణయం కూడా ప్రజలపై ప్రభావం చూపుతా ఉంటది. ఆ మంచి నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ, అలాగే ఒక మంచి నిర్ణయం తీసుకుంది జనసేన పార్టీ అని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచిస్తారు. కాబట్టి కొరియోగ్రాఫర్ గా వ్యవహరించినటువంటి జానీ మాస్టర్ పై అయితే మాత్రం జనసేన పార్టీ వెంటనే ఇమీడియట్ గా ఎక్కడా కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా ఆయనపై అయితే మాత్రం వేటు వేసి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఆదేశించడం అయితే మాత్రం చాలా మంది అంటే రాజకీయ విశ్లేషకులు కూడా ఇది చాలా శుభ పరిణామం, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవటం అని. మరి గతంలో వైసీపీ ఎందుకు తీసుకోలేదు అని అంటే వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే ఆ పార్టీయే ప్రోత్సహించినట్లుగా ఉన్నట్లు అనిపించదని చాలా సార్లు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పారు. ఎక్కడా కూడా చర్యలు తీసుకోకపోగా వాళ్లే ఎదురుదాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. దీంతోనే ప్రజలు వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు. కాబట్టి తప్పు అవ్వచ్చు, లేకపోతే ఆరోపణలు అవ్వచ్చు, నిందలు అవ్వచ్చు, లేకపోతే ఎవరో చేశారు, లేకపోతే కావాలని ఇరికించారు అనేటటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా పక్కన పెట్టే ఒక యువతి, అది సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆయన కింద పనిచేసినటువంటి ఒక మహిళా కొరియోగ్రాఫర్ ఆయనపై నిందారోపణలు చేయడంతో వెంటనే జనసేన పార్టీ కూడా రంగంలోకి దిగి ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి దూరం పెట్టేసి ఇలాంటి చర్యలు తీసుకుంటేనే ఎంతో కొంత పార్టీలో ఒక నిబద్ధత అవ్వచ్చు, లేకపోతే పారదర్శకత అవ్వచ్చు, ఆ యొక్క అంశాలకి ఒక ప్రాధాన్యత ఉంటుంది, లేకపోతే ఉండదు. కాబట్టి జానీ మాస్టర్ పై ఇంకా ఆరోపణలు చేసింది ఆ యువతి. ఎలాంటి ఆరోపణలు అంటే ఆమెకు పెళ్ళయింది, ఇప్పుడు ఒక బాబు కూడా ఉన్నారు, అయినా సరే ఆమెని వేధింపులకు గురి చేస్తున్నారు, నాకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తున్నారు, మరోపక్క నేను చెప్పినట్లు చేస్తేనే నీకు అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి వేధింపులకు గురి చేస్తున్నారు, ఇప్పుడు కూడా గురి చేస్తున్నారు. మరి ఆ మహిళ అయితే మాత్రం కొంతమంది కొరియోగ్రాఫర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశాలు లేని కొరియోగ్రాఫర్లు ఆమె ప్రోద్బలంతో ఆమెకి వెనకుండి బ్యాక్ సపోర్ట్ తోటి కేసులు పెట్టించారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికి జానీ మాస్టర్ కొంచెం అంటే ఫీల్డ్ లో సినిమా షూటింగ్ అప్పుడు కానీ లేకపోతే ఆయన కూర్చున్నటువంటి ఆ సిచ్యువేషన్ లో కొంచెం అగ్రెసివ్ గా ఉంటారు. అలాగే ఆమె చెప్పినటువంటి ఆరోపణలు ఏవైతే అందరి ముందు నన్ను తిట్టడం, అలాగే షూటింగ్ సమయంలో అందరి ముందు నన్ను అవమానపరిచే విధంగా అసభ్యంగా ప్రవర్తించడం, ఒక దశలో ఒక షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ కారులోకి పిలిచి అద్దంతో తలపై గట్టిగా బాధడంతో నాకు గాయాలు కూడా అయ్యాయని చెప్పేసి ఆ యువత అయితే మాత్రం ఫిర్యాదులో పేర్కొంది. మరి అప్పుడే అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఫిర్యాదు చేయటం ఏంటి అని చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఒక మహిళ ఆమె కలిగినటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే ఆమె కలిగినటువంటి అవమానాలు అవ్వచ్చు, వాటిని ఇమీడియట్ గా అప్పుడే ఆ గాయాలతోటే పోలీసులు కంప్లైంట్ చేసి ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటే ఇప్పుడు వరకు ఉండేది కాదు, ఇంత దూరం వచ్చేది కాదు. జానీ మాస్టర్ అప్పుడే పోలీసులు రంగప్రవేశం చేసి ఆయన అదుపులోకి తీసుకునేవాళ్ళు, ఎంతో కొంత ఆయనకి వార్నింగ్ ఇచ్చేవాళ్ళు. అప్పుడే తెలిసిపోయేది ఈయన పార్టీలోకి వెళ్ళటం కానీ లేకపోతే మిగిలినటువంటి ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డులు కానీ ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉండేవి కావు. కానీ ఆమె ఎందుకు ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసింది, ఎందుకు ఇంత ఆలస్యం చేసిందంటే నన్ను బెదిరించారు, ఈ విషయం కనుక ఎక్కడని చెప్తే చంపుతాము, నీకు అవకాశాలు రాకుండా చేస్తాము అని బెదిరించారని చెప్పేసి ఆ మహిళ. అంతేకాదు ఆమె ఉంటున్న ఇంటికి బయట ఒక కవర్ లో ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఆ లెటర్ తీసి చూస్తే నీకు కుమారుడు పుట్టాడు జాగ్రత్త అనే ఒక లెటర్ లో రాసి కూడా ఉందని ఆ మహిళ అయితే మాత్రం చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారంలో అయితే మాత్రం అంటే బెదిరింపులకు పాల్పడ్డారా, మరోపక్క అత్యాచారం చేశారు, ఒక మైనర్ పై అత్యాచారం చేశారని చెప్పేసి అందులో బలంగా ఉండటంతో సాక్షాత్తు ఆ యువతి చెప్పడంతో నార్సింగ్ పోలీసులు అయితే మాత్రం కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కూడా చాలా మంది మా అసోసియేషన్ అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి నటీనటులు అవ్వచ్చు, ఈ అంశంపై అయితే మాత్రం స్పందిస్తున్నారు. మరి జానీ మాస్టర్ పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఆయన వ్యవహరించినటువంటి విధానం అవ్వచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్నటువంటి పలుకుబడా, లేకపోతే ఆయన కొరియోగ్రాఫర్లతో మహిళా కొరియోగ్రాఫర్ తో ఏ విధంగా ఉంటాడు, మరోపక్క నన్ను మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి జానీ మాస్టర్ ఒత్తిడి తెచ్చి ఈ అంశాలు కూడా ఎఫ్ఐఆర్ లో అయితే మాత్రం నమోదు చేయడం జరిగింది. మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో జానీ మాస్టర్ ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువగా
సినిమా అవకాశాలు రావటం, మరోపక్క మిగిలినటువంటి కొరియోగ్రాఫర్ కొంతమందికి అయితే మాత్రం కార్డు లేకపోతుంది. ఆ కార్డు కూడా కొంత డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కార్డు లేని వాళ్ళకి అవకాశాలు లేకపోవడంతో వాళ్ళు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చి ఆమెకు సపోర్ట్ గా నిలిచి కేసు పెట్టించారనేటటువంటి అభియోగాలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా సరే ఒక మహిళపై, అది మైనర్ పై అత్యాచారం అంటే అది మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుంటారు. మరి ఏ విధంగా చర్యలు ఉండబోతున్నాయి, జానీ మాస్టర్ భౌతవ్యం ఏ విధంగా ఉండబోతుంది మనం రానున్న రోజుల్లో చూడాలి. పోలీసులు వ్యవహరించే ముఖ్యంగా జానీ మాస్టర్ పై ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు, ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు పోలీసులు. కాబట్టి ఒక మహిళ దృష్టిలో పెట్టుకుని అది మైనర్ పై జరిగినటువంటి అత్యాచారం అయితే మాత్రం జానీ మాస్టర్ అయితే మాత్రం నిజంగా జరిగి ఉండి ఆమె చెప్పినటువంటి అన్ని సాక్ష్యాలు గనక రుజువు అయితే మాత్రం జానీ మాస్టర్ కి నిజంగా కఠిన శిక్ష పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ యొక్క ఆరోపణలు అవ్వచ్చు, లేకపోతే పోలీసుల యొక్క అభియోగాలు మోపినటువంటి అభియోగాలపై జానీ మాస్టర్ ఏ విధంగా ఎదుర్కొంటారు, పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో మనం వేచి చూద్దాం.